బీజేపీ పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆల్వాల్ హిల్స్ లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తెలంగాణలో రైతులకు 2 లక్షల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీకి మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని అన్నారు. పార్టీ జెండాలతో సంబంధం లేకుండా దేశంలో ఆర్థిక వ్యవస్థ ఉన్నత స్థానంలో ఉందని, భారతదేశ ఆత్మగౌరవం మోడీతోనే సాధ్యమని ఈటెల స్పష్టం చేశారు. ఇది మినీ భారత్ అని అంటాం కాబట్టి the new expanded Hyderabad is మల్కాజ్గిరి పార్లమెంట్. ఇక్కడ జరిగినంత ఎక్స్పాన్షన్ ఇక్కడ జరగదు. అయితే అటుపక్క కూడా జరుగుతుంది హైటెక్ దిక్కు. అదో ప్రపంచం, ఇదో మన తెలంగాణ ప్రపంచం, బతుకుతెరువు వచ్చినోళ్ళని అక్కడ చేసుకునే ప్రపంచం ఇది. కాబట్టి అతి తక్కువ కాలంలో అతి వేగంగా అభివృద్ధి చెంది దేశంలోనే మొట్టమొదటి పార్లమెంట్ స్థానంగా గుర్తింపు పొందింది మల్కాజ్గిరి. ఇక్కడ 37 లక్షల పైచీల కోట్లు ఉన్నాయట. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 2 లోకసభలకు సమానం ఇది. రేపు ఇది కనుక డీలిమిటేషన్ అయితే 15 అసెంబ్లీ సీట్లు అయితే ఇవి, 15 అసెంబ్లీ సీట్లు అయితే ఇవి. ఒక గంత అది ఉంది. నార్త్ ఇండియా నుంచి వెళ్ళి వాళ్ళు యూపీ వాళ్ళు కావచ్చు, బీహార్ నుంచి కావచ్చు, బెంగాల్ నుంచి కావచ్చు, అది అస్సాం కావచ్చు, అది ఒరిస్సా కావచ్చు, అన్ని రాష్ట్రాల వాళ్ళను కూడా ఇక్కడికి నమ్ముకొని వస్తే వాళ్ళను అక్కడ చేర్చుకొని మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ఎట్లా కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ దఫా ఒకే ఆలోచనతో ఈసారి మోడీ గారిని గెలిపించాలనే భావన ప్రస్ఫుటంగా కనబడతారు. గత 22 రోజులుగా నేను ప్రచారం చేస్తూ ఉన్నాను. గేటెడ్ కమ్యూనిటీలలో, అపార్ట్మెంట్లలో 200 మంది నుంచి మొదలుపెట్టి 1000 మంది వారు ఒకటే మాట అంటున్నారు, ఈ దఫా పార్టీ జెండాతో సంబంధం లేదు, మా ఏకైక సంబంధం ఈ దేశం పురోగమించాలంటే, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే, శాంతి సామరస్యం వెల్లువిరియాలంటే, ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి ఆత్మగౌరవం పెరగాలంటే